కళాకారులు తమ కళతో మెప్పించడమే కాదు, సేవారంగంలో ప్రజల హృదయాలను కూడా గెలుచుకోగలమని నిరూపించింది బీహార్ కు చెందిన మైథిలి ఠాకూర్. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇప్పటి వరకు బీజేపీ గెలవని చోట మైథిలి తన చాతుర్యంతో, తన గాత్రంతో ఓటర్లను తన వైపుకు తిప్పుకుంది. ఎన్నికలకు కొద్ది రోజుల ముందు బీజేపీలో చేరిన మైథిలి తనదైన ప్రచారంతో దూసుకెళ్లింది. 2008లో బీహార్లో ఏర్పడిన ఆలీనగర్ నియోజకవర్గంలో 50% మందికి పైగా ముస్లింలు ఉన్నారు. హిందుత్వ భావజాలం ఉన్న బీజేపీ ఇక్కడ గెలవడం అసాధ్యం. ఇప్పటి వరకు అదే జరుగుతూ వస్తోంది. కానీ మైథిలి అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపారు. ప్రచారంలో వైవిధ్యాన్ని కనబర్చి ఆర్జేడీ సీనియర్ నేత మిశ్రాపై 11,370 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. బీహార్లో చిన్న వయసులో శాసనసభ్యురాలిగా ఎన్నికైన తొలి మహిళగా మైథిలి ఠాకూర్ చరిత్ర సృష్టించారు. 11 ఏళ్ల వయసు నుంచి గాయనిగా తన కళను చాటుతూ వచ్చిన మైథిలి 2017లో జరిగిన రైజింగ్ స్టార్ కార్యక్రమంలో రన్నర్ అప్ గా నిలిచారు. బీహార్ జానపద గాయనిగా పేరుగాంచిన మైథిలిని పలుమార్లు ప్రధాని మోడీ ప్రశంసించిన సంగతి తెలిసిందే. ఈ ఆదరణే ఆమెను శాసనసభ్యురాలిగా విజయం సాధించేందుకు దోహదపడింది.